షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అన్నయ్యలకు, అక్కలకు, తమ్ములకు, చెల్లెమ్మలకు అందరికీ ఉదయకాల వందనములు. అనుదిన కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనము. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూసి సంతోషించినట్లు నీ ఎలోహిం నిన్ను గూర్చి సంతోషించును. నీ ఎలోహిం నిన్ను గురించి సంతోషించును అని ఎవరి గురించి ఈ వాగ్దానము తెలియపరుస్తున్నాడు? పరిశుద్ధులారా, యెరూషలేమును గురించి. యెరూషలేమా, ఇక నుంచి నువ్వు విడవబడిన దానివని నువ్వు పిలువబడవు. నువ్వు హెప్సీబాగా అనగా ఇష్టురాలుగా ఉంటావు. నువ్వు బ్యూలాగా ఉంటావు. ఏ విధంగా పతివ్రత వలె. మరి చాలా మంది పేర్లు పెట్టుకుంటారు కదా మన వాళ్ళు. ఆ పేర్లకు తగినట్టుగా వారి జీవితాలు ఉన్నప్పుడు హెప్సిబా నిజంగా పరలోకపు తండ్రికి ఇష్టురాలుగా ఉంటే ఆ తల్లిదండ్రులు ధన్యులు, ఆ కుటుంబము, ఆ వంశము ధన్యులుగా ఉంటారు. అదేవిధంగా బ్యూలా అనగా పతివ్రత, అంటే ఒకటే పురుషునికి భార్యగా ఉండినట్లుగా. మరి యెరూషలేమును ఒకటే పురుషునికి భార్యగా ఉండాలని ఆ పరలోకపు తండ్రి కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. అందుకే ఓ యెరూషలేమా నిన్ను గురించి అనగా యెరూషలేము వాసుల గురించి, యెరూషలేమును ప్రేమించే వారి గురించి మరి మనము కూడా యెరూషలేము వాసుల వలె మన జీవితాలు కట్టబడినప్పుడు మనము కూడా మన జీవితాలు ఇష్టురాలుగా మరి మరి ప్రీతికరముగా మరి ఆయనకు హెప్సీబా వలె, బ్యూలా వలె ఉండున్నట్లుగా ఆయన కృప చూపువాడు. ఎందుకనగా ఈ లోకంలో ఏ పెళ్లి కుమారుడు కూడా పెళ్లి కూతురుని చూచి సంతోషించని వారు ఎవరు ఉండరు. పెళ్లి అనుభవంలో ఉన్నవారు పెళ్లి కూతురుని చూసి సంతోషిస్తారు. అదేవిధంగా మన వరుడైన, మన రారాజైన యాషోమెస్సయ ఆయన వరుడుగా రాబోతున్నాడు. ఓ బిడ్డ, నిన్ను బట్టి, నీ పవిత్రమైన ప్రార్థన బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, నీ నోటి గుండా వచ్చే పవిత్రమైన మాటలను బట్టి, నీ పవిత్రమైన చూపులను బట్టి, నువ్వు పవిత్రమైన వినేదాన్ని బట్టి, పవిత్రమైన యోచనలు చేస్తున్న దాన్ని బట్టి, పవిత్రమైన నీ హృదయంలో దాచుకున్న దాన్ని బట్టి నువ్వు ఇష్టురాలుగా ఆయనకుంటావు, నువ్వు ఇష్టుడిగా ఆయనకుంటావు, నువ్వు పవిత్రుడిగా, పతివ్రతగా. సో మరి మనము పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపడుచున్న వధువు కదా, మనము వధువు సంఘముగా సిద్ధపడుచున్నాం కదా. పరిశుద్ధులారా, ఆ వధువు ఏ విధంగా సిద్ధపడాలి? పవిత్రురాలుగా, పతివ్రతగా, మరి ఒకే పురుషునికి భార్యగా ఉన్నట్లుగా మనం ప్రార్థనలో మన జీవితముల ద్వారా మనలో చూసి అనేకులు మెస్సయ్యను ప్రకటించాలి. అవును, మెస్సయ్య వీరిలో ఉన్నాడు, వీరిలో యాషోవా మెస్సయ్య వీరి ద్వారా మాట్లాడుతున్నాడు అని మన జీవితాలు, మన కుటుంబాలు ఉన్నప్పుడు డెఫినెట్గా మనల్ని కూడా ఆయన ఇష్టురాలుగా, మనల్ని కూడా పతివ్రతగా ఆయన ఏర్పాటు చేసుకొని అభిషేకిస్తాడు. ఆయన రాకడలో మనము ఎత్తబడే వధువుగా ఉంటాము. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఎలోహిం, అవును నాయన, యెరూషలేమునకు, ఇజ్రాయేలుకు మీరు వాగ్దానం ఇచ్చినారు. ఇక నుంచి నువ్వు విడవబడిన దానివని పిలువబడక నువ్వు హెప్సిబా అనియు, బ్యూలా అనియు పిలువబడతా ఉన్నావు. మీ యొక్క రాకడలో మమ్మల్ని కూడా హెప్సిబా వలె, బ్యూలా వలె ఉండినట్లుగా మా జీవితాలు, పవిత్రమైన జీవితాలు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెషోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యెషోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకును, మీ కుటుంబాలకును, మీ వంశములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.